క్రీస్తులోడండి అందరికీ ప్రభు యేసుక్రీస్తు బయట మీకు అందరూ పొందడంలో నా పేరు బ్లెస్సీ. నేను చిన్నప్పటి నుంచి దేవునిలో ఎట్లా ఎదిగాను, దేవుడు నన్ను ఎట్లా దర్శించారో, దేవుడు నాతో ఎట్లా మాట్లాడేవారు, ఎలాంటి పరిస్థితులు గుండా దేవుడు నన్ను తీసుకుని వెళ్ళారో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ దినాన. ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి ఒక ఇంగ్లీష్ మీడియంలో చదివేదాన్ని. అమ్మమ్మ వాళ్ళ ఊరికాడే పుట్టాను. అక్కడే ఒక ఏజ్ వరకు చదివాను. తర్వాత కొన్ని పరిస్థితుల గుండా నేను మా నాన్న వాళ్ళ ఊరికి వచ్చేసాను అనమాట. మా అమ్మమ్మ వాళ్ళది రైల్వే కోడూరు, అది కడప జిల్లా. అక్కడ హెబ్రోన్ చర్చ్కి నేను వెళ్ళేదాన్ని. చాలా ఆత్మీయంగా ఎదిగాను. హెబ్రోన్ చర్చ్లో సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో దేవుని ప్రేమ, దేవుని వాగ్దానాలు వింటూ వచ్చినాను. దేవుని కృప వలన నేను అక్కడ జీవిస్తూ వచ్చినాను. కొన్ని డేస్కి, కొన్ని ఇయర్స్కి నేను మా నాన్న వాళ్ళ ఊరికి వచ్చేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ లూథరన్ చర్చ్ అని చెప్పి అక్కడికి వెళ్ళేదాన్ని. ఏదైతే ఏమైంది, మనము దేవుని ఆరాధించాలి కదా అని చెప్పి నేను ఇక్కడికి వెళ్తూ వచ్చాను. తర్వాత నా స్టడీస్ అంతా దేవుడు తోడుగా ఉండి వచ్చారు. కానీ చిన్నప్పటి నుంచి నాకు 5 years అప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు చాలా చూపించారు, హాస్పిటల్లో తిరిగారు. అది క్యూర్ అయ్యింది దేవుడి కృపను బట్టి. మళ్ళీ నాకు ఒక 12 years అట్లా 13 years వచ్చినప్పుడు ఊళ్ళంతా వాసిపోవడము, అసలు నేనుగా లేను, చాలా నీరు ఎక్కువైంది అనమాట. బాడీ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది, కళ్ళంతా వాసిపోయా, మొహంతో వాసిపోయింది. భయపడి స్కూల్లో పంపించేసారనమాట. హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పి టీచర్స్ వాళ్ళు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం జరిగింది. దేవుని కృపను బట్టి అది కూడా క్యూర్ అవుతూ వచ్చింది. అలాగే చిన్నప్పటి నుంచి నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేది. నేను సరిగ్గా స్కూల్స్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళేదాన్ని కాదు. సో ఈ హెల్త్ ఇష్యూ వల్ల నేను సరిగ్గా చదవలేకపోయాను. చదవలేకపోవడం వల్ల నేను చదువులో కొంచెం నా మైండ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది కాదు. ఏది చదివినా నా మైండ్కి ఎక్కేది కాదు. ఎందుకంటే ఎప్పుడు హాస్పిటల్లోనే ఉండేదాన్ని కాబట్టి. ఇప్పటి వరకు కూడా నాకు హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. కానీ దేవుని కృపను బట్టి మమ్మల్ని బ్రతికిస్తూ దేవుడు ఎంతగానో ఆయన కృపను బట్టి నన్ను స్వస్థపరుస్తూ వచ్చారు. అలాగే మీకు చెప్పేది ఏంటంటే, ఆ చిన్ననాటి నుండి నేను చాలా అనుభవాలు కూడా దేవుడు నన్ను తీసుకుని వెళ్ళారు. చాలా పరిస్థితులు కూడా నన్ను తీసుకుని వచ్చారు. తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను తప్పిపోయాను. దేవునికి విరుద్ధంగా చేసిన కార్యాలు చాలా ఉన్నాయి. దేవునికి చాలా విరుద్ధంగా కార్యాలు చేస్తూ వచ్చాను హాస్టల్స్ లో. కానీ దేవుడిని నేను ఆరాధించడం కానీ, ఆయన మాటలు వినడం కానీ చాలా ఆసక్తి చూపించాను.